మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ బీజేపీ రాజకీయ పోరుబాటకు పిలుపునిచ్చింది. జన్ ఆక్రోష్ పేరుతో 23న హైదరాబాద్లో పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించింది. మహిళా బిల్లును వీగేలా చేసి ప్రతిపక్షాలు మహిళా అభివృద్ధిని అడ్డుకున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్లో వీగేలా చేయడం ప్రతిపక్షాల మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ అధికార ప్రతినిధి లోక్సభ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మోదీ సంకల్పించినప్పటికీ కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీలు బిల్లును వ్యతిరేకించాయని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ దక్కకుండా వాళ్ళు అడ్డుకున్నటువంటి వ్యతిరేకించినటువంటి తీరును వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళకి మహిళా రిజర్వేషన్ల పైన ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం మహిళలను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప మహిళా రిజర్వేషన్లు మహిళలకు అందించాలని, మహిళలను కూడా ఈ యొక్క రాజకీయ చట్టసభల్లో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండి పక్షాలన్నీ కూడా 29లో మహిళలను పెద్ద ఎత్తున పార్లమెంట్లో రావడానికి పెట్టిన బిల్లును ఆమోదం తెలిపితే వాళ్ళకు వచ్చేటటువంటి నష్టం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.